బిగ్గెస్ట్ సర్ప్రైజ్ మీ కెరీర్లో ఏంటి? నా కెరీర్లో సర్ప్రైజ్ అంటే ఐ మీన్ ఈ మధ్యకాలంలో ఒక సర్ప్రైజ్ ఏంటంటే లక్కీ భాస్కర్ నేను అనుకున్నంత రెవెన్యూ చేయలేదు వచ్చిన క్రిటికల్ ఎక్లెయిమ్కి. గుంటూరు కారం మరి నేను యాబిడ్లో మేమందరం యాబిడ్లో చూసుకున్నప్పుడు కానీ స్కోర్తో చూసుకున్నప్పుడు కానీ అంతా ఫస్ట్ డే వచ్చిన అంత ట్రోలింగ్, ఫస్ట్ డే సెకండ్ డే బాగా ట్రోలింగ్ వచ్చింది కదా, అంత ట్రోలింగ్ ఎందుకు వచ్చిందో నాకేం అర్థం కాల. మరి నాకు ఐ మీన్ మేము మరి మా సినిమాని మేము ఎక్కువ ప్రేమించాలా చూసామా, లేదంటే మరి తర్వాత నెట్ఫ్లిక్స్లో వచ్చిన తర్వాత కానీ వీటిలో కానీ ఎవరు పెద్ద బ్యాడ్ సినిమాని ఎక్కడా చెప్పలే, కానీ అంత ట్రోల్ చేయాల్సినంత స్టఫ్ ఏముందో నాకు అర్థం కాల. మరి నా సినిమా నేను ఎక్కువ ప్రేమించడం వల్ల నాకు ఆ ఫీలింగ్ వచ్చిందేమో నాకు తెలియదు, కానీ ఈ లాస్ట్ 2 yearsలో నాకు ఈ రెండింటిని కొంచెం గట్టిగా జర్క్ వచ్చింది నాకు. లక్కీ భాస్కర్ మిగతా స్టేట్స్లో ఇంకొంచెం ఎక్కువ రెవెన్యూ రావాల్సింది కదా అన్ని అంటే యాక్చువల్లీ అదే నేను 2-3 సార్లు ముందు కూడా చెప్పాను, ఎక్కడ 2 ఒకటే జానర్ సినిమాలు అయిపోయినాయి, అమరన్, లక్కీ భాస్కర్. సో దాంట్లో కొంచెం ఫ్యామిలీ పేట్రియాటిజం ఇదంతా ఉండటం వలన అది కొంచెం ఎడ్జ్ తీసుకుంది ఏ సెంటర్స్లో. సో అంతా డివైడ్ అయిపోయింది రెవెన్యూ. సో అక్కడ అలా ప్రాబ్లం వచ్చింది. కాకపోతే నాకేమనిపిస్తుందంటే ఒక తమిళ హీరోని తీసుకొచ్చి తెలుగులో సినిమా తీస్తే తెలుగులో బాగా చూస్తారు, కానీ అదే తమిళ్లో చూడలేకపోతున్నారు. లేటెస్ట్గా కుబేరా దానికి ఒక మంచి ఎగ్జాంపుల్. దానికి ధనుష్ని మనం ఆదరించినంతగా ఆ సినిమాని తమిళ్లో చూడలేదు. ఆ సినిమాని అదే అంటున్నాను కదా, ఎవ్రీ ఫ్రైడే సర్ప్రైజే. ఇప్పుడు ఆ సినిమా కొంచెం డిఫరెంట్ జానరు, కొంచెం తమిళ్ స్టైల్లో ఉంది అన్నప్పుడు కూడా అంతా అది తమిళ్ కంటే తెలుగులో ఎక్కువ బాగా ఎక్కింది ఏంటో. అదే అంటున్నాను కదా, ఏది ఎలా ఏం జరుగుతుంది ఎప్పుడు ఏమి చెప్పలేకపోతున్నాం.